ఎన్ని రోజులైందమ్మా పాప డెలివరీ? ఇక్కడనే ఉన్నారు అయితే మీరు. ఎలకలు తిరిగిన వీడియో వచ్చింది బయటికి, అందరికీ తెలుసు. డస్ట్బిన్ కూడా కరెక్ట్ లేదు. మీరు అన్నం తినాలంటే ఈడనే కూర్చోవాలి. ఇంత చెత్త ఉంది. మరి వీళ్ళని అడిగారా కనీసం క్లీన్ చేయమని? ఎవరు అడగలే మేడం, ఎవరు అడగలే. ఇంత మరి మీ ఆరోగ్యాలకు మీరే కదా బాధ్యులు. ఇక్కడ ఇట్లా ఏదన్నా అయ్యి ఆ దోమలు ఏమైనా కుడితే డెంగ్యూను అవి ఇవి మీకే కదా వచ్చేది. అవును, ఆ ఎలకలు తిరిగినప్పుడు కూడా వీళ్ళు ఇక్కడే ఉన్నారంట. ఎవరిని అడుగుతాం మేడం, ఏం చేస్తాం? నిజం కూడా వాళ్ళు ఎక్కడో పల్లెటూరు నుంచి వస్తారు, అంత అవగాహన ఉండదు. ఏదైనా మాట్లాడితే పిల్లల్ని కానీ పేషెంట్ కానీ ఎక్కడ మళ్ళీ ఏం చేస్తారో ఏమన్నా అవుతుందేమో అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, మంచిగా చూసుకోరని. మీ వాళ్ళు ఎవరన్నా డెలివరీకి ఉన్నారా ఇక్కడ? లేదు, నాకు కోడలు తెచ్చిన డెలివరీ కోసం కంటే ఇప్పుడు 8 నిలబడ్డది, చూపెడతానికి తెచ్చిన. ప్రతి నెల ఇక్కడైనా చెకప్ ఎట్లుంది అంటే మెడిసిన్స్ అదంతా కరెక్ట్ ఇచ్చారా? మంచిగానే ఉందమ్మా, మంచిగానే. ఎప్పుడు ఇచ్చారు డేటు? ఇది ఇయ్యలే, ఇంకా డేటు పోయింది, లోపలికి రాలేదు. కానీ పేషెంట్ అమ్మటి ఒక మనిషిని కూడా పంపిస్తలేరు. ఇప్పుడు లోపల పోనీలేదా మిమ్మల్ని? బెట్లో కూకున్నాం. ఇప్పుడు కొత్తదాయ్ కాన్పు, ఫస్ట్ కాన్పు. మరి ఒక మనిషిని పంపిస్తే తోడుకు బాగుంటుందిగా. పంపించామంటే ఆడ నర్సులు కూడా ఎవరు రానిత్తలేరు లోపలికి. ఎందుకు, ఏం చేస్తారంట? మీరు వెళ్తే ఏమైనా కొడతారా తిడతారా వాళ్ళని? పేషెంట్లు అమ్మంటే ఇప్పుడు రావద్దమ్మా, ఆమె వాళ్ళు చూపెట్టుకుంటారులే అని అంటారు. చూపించుకోవడం అంటే ఇప్పుడు నిండు నెలలు ఉంటారు, కళ్ళు తిరుగుతాయి, ఏమన్నా అవ్వచ్చు, బీపీ హై అవుతుంది, లో అవుతుంది. ఒక నిండు తూలాలతో ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి కదా. కదమ్మా, అదే అంటే ఏమంటుంది కదా, పరిమితి డాక్టర్ చూపెట్టుకోపోయారు మరి అని అంటే, మరి మీ పేదవాళ్ళు మరి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోని చెప్తున్నారా? ఒక మనిషి ఉంటే కదా మరి ఆడ అంటే, అమ్మ ఒక మనిషి ఉండదమ్మా, మేము ఏమన్నా అయితే మేము చెప్తాంలే అన్నట్టు. మరి ఏం చేయాలి? ఇక ఆ క్షణం ఆమె పడిపోతుంటుంది, ఆమె ఎదురు ఉంటుంది, ఇక్కడ పడుతుంది. పరిస్థితి ఏంటి? ఉండరుగా అలా చూస్తారులే అని అంటారు, నర్సులు ఉన్నారుగా చూస్తారులే అంటారు. మరి ఎలకలు తిరిగినప్పుడు ఏం చేశారంట వీళ్ళు? ఏమో మరి మాకైతే తెలియదు. ఇక అప్పుడు తొలిసూరు కానపడినప్పుడు ఆడపిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకి ఏ నెల ఎట్లుంటుంది, ఏ పరిస్థితి ఎట్లుంటుంది అన్నది తెలియదు. లో బీపీ ఉంటుంది, హై బీపీ ఉంటుంది, వాళ్ళకి సడన్గా కళ్ళు తిరుగుతాయి. వాళ్ళకంటూ ఖచ్చితంగా నడిచేటప్పుడైనా ఏదైనా సరే కూర్చుంటే లేవలేని పరిస్థితులు 7వ నెల దాటితే ఆడవాళ్ళకి. అట్లాంటి ఈ టైంలో వాళ్ళు అక్కడ చిట్టీల కోసం నిలబడ్డప్పుడు లోపలికి ఎందుకు రానిరు పేషెంట్ తరపున ఇంకొకరిని? వీళ్ళు ఏమైనా కొట్టేటోళ్ళ తిట్టేటోళ్ళు ఇంకేమైనా చేస్తారా? ఆ పేషెంట్ని చూసుకోవడానికి ఎవరు ఉండొద్దా? ఏందన్నట్టు పరిస్థితి అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోండి అంటే ఏందన్నట్టు అది. అమ్మ మీరు ఇక్కడ పని చేస్తున్నారా? మరి పని చేస్తున్నప్పుడు మీకు అక్కడ టెస్ట్ చేసిన బాటిల్ కనిపిస్తలేదు అమ్మా? అటు ఇసిరేస్తాను డాడీ, ఏం చేయాలి? దండం ఇసిరేస్తే మీరు డ్యూటీ చేయాలి కదమ్మా. చాలా తక్కువ ఉన్నాం, చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. దండం పెడితే 25 ఏళ్ళు చేయబట్టి 250 నుండి చేసిన. చాలా కష్టం ఉన్నది మాకు, సీపాలకైతే చాలా కష్టం ఉన్నది మేడం. మీ డ్యూటీ టైమింగ్ ఏంటి? 7 గంటల నుండి 2 గంటల వరకు మేడం. మీరు అంటే షిఫ్ట్ వైజ్గా ఉంటారు. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా మీరు? మేము 60 మంది ఉన్నా కానీ పరిస్థితి ఇది. వాళ్ళు చెప్తుంటే కూడా వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. స్వీపర్లు తక్కువ ఉన్నారు, స్టాఫ్ తక్కువ ఉందని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవానికి అది కూడా వాస్తవమే. ఇంతమంది 1000 మంది వచ్చే హాస్పిటల్కి 60 మంది స్వీపర్లా లేదు. కనీసం ఆ స్టాఫ్కు తగ్గట్టు వాళ్ళు మెయింటైన్ చేసుకోనికి కూడా లేదు కదా. వాళ్ళు మధ్యాహ్నం వరకే డ్యూటీ ఉంటుంది, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, వీళ్ళు పడేస్తున్నారని చెప్తున్నారు. అసలు ఒక్కటే బాత్రూమ్ ఉందా? అది కాదు, ఒకటే. ఇక్కడ తప్ప లేదు ఇక్కడ మీకు ఎక్కడ బయటకి లేదు. ఇక ఎంతమంది 400 మంది వచ్చినా 500 మంది వచ్చినా ఇందులోకే ఒకటే బాత్రూమ్. ఇది పరిస్థితి. 400 మంది 500 మంది వచ్చినా ఒకటే బాత్రూమా? ఏమి ఒక్క ఇంట్లో ఒక 2-3 ఉండి కరెక్ట్గా వాటర్ అయిపోతేనే మనకి స్మెల్ వస్తుంది. అట్లాంటిది 400-500 మంది పేషెంట్లు వచ్చినప్పుడు పేషెంట్తో పాటు ఇంకొంతమంది వస్తారు, వాళ్ళకు ఉండే బాత్రూమ్ ఒకటా?